కాసేపట్ల ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో కౌన్సిల్ చివరి భేటీ ఇది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఈటెల ఢిల్లీ వెళ్లారు. 2016 సెప్టెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 15 సార్లు కౌన్సిల్ భేటీ జరిగింది. ఇయాల జరిగే సమావేశం చివరిది కావచ్చు. జీఎస్టీ స్లాబుల మీద కొన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అసంతృప్తులను దృష్టిలో పెట్టుకుని కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని వర్గాలలో భయాందోళనల్ని పోగొట్టేలా జీఎస్టీని తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వం ఆలోచన అన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. కొత్తగా వచ్చే జీఎస్టీ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. చిన్న మధ్య తరహా వ్యాపారుల మీద జీఎస్టీ ప్రభావం ఉంటే మేక్ ఇన్ ఇండియా కష్టమన్నారు. ఇక బీడీ కార్మికులకు 1000 రూపాయల పింఛన్ను సర్కారిస్తుంటే వాళ్ల మీద జీఎస్టీ భారం మోపడం అన్యాయమన్నారు. బియ్యాన్ని వదిలేసి నూకలు, తౌడును సుంకం పరిధిలోకి తేవడం మంచిది కాదన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద 90% పన్ను విధించడం కూడా అభ్యంతరమేనన్నారు మంత్రి ఈటెల. ఏ వస్తువు మీద ఏ ట్యాక్స్ పడుతుందని తెలిసిన తర్వాత కొన్ని వర్గాల ప్రజలు, కొన్ని సంస్థలు కొంత భయంతో, ఆందోళనతో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మొదటి నుంచి కూడా ఒక సజెషన్ ఇస్తా ఉన్నాం. ప్రాక్టికల్ టాక్సేషన్ ఉండాలి. ఇంతకు ముందు వ్యాట్ కానీ సెంట్రల్ ఎక్సైజ్ కానీ కలిపితే ఎంత ఉండిందో 90% వస్తువుల మీద అట్లా ఉంటే పర్వాలేదు. జీఎస్టీ కొత్త చట్టం కాబట్టి, కొత్త పద్ధతి, కొత్త ఒరవడి మొదలవుతుంది కాబట్టి ఎవరికి కూడా ఆందోళన లేకుండా, భారం పడకుండా ఉండే పద్ధతిలో గొప్పగా ల్యాండ్ కావాలని చెప్పి మేము కోరినాం. కానీ కొన్ని వస్తువుల మీద కేంద్ర ప్రభుత్వం మేము కొన్ని సలహాలు ఇచ్చినప్పటికి కూడా వాటిని పాటించలే. ప్రభుత్వ పరంగా జరిగేటువంటి వర్కులలో ఇరిగేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ కానీ అంటే 18% సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు యాడ్ చేసింది. మన వర్కులలో కూడా, మనం చేసే వర్కులలో కూడా మనం ట్యాక్స్ కట్టే పద్ధతి బాగుండదు. ఎగ్జంప్షన్లో పెట్టమని చెప్పి మేము కోరినాం. కానీ అది అంగీకారం కుదరలే. దాన్ని వాళ్ళ ప్రస్తావిస్తాం. రెండవది, గ్రానైట్ ఇండస్ట్రీ అయితే ఉందో 28% పెట్టిండ్రు. ఇప్పటి వరకు ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే 2% సీఫామ్ మీద పర్మిషన్ తీసుకొని అమ్ముకునేవాళ్ళు. ఎగ్జామ్ 28% కట్టమంటే కట్టే ఆస్కారం లేదు కాబట్టి దాన్ని తగ్గించాలని చెప్పి ఇవాళ కోరేటువంటి ఆస్కారం ఉన్నది. మూడవది, డ్రైనేజ్ పైపులు ఇవాళ తెలంగాణలో పెద్ద ఎత్తున మంచిర్యాల దగ్గర దొరుకుతాయి. వాటికి కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్ వేసిండ్రు. అవి సామాన్య ప్రజలు కట్టుకునేటువంటి లాట్రిన్లకు ఇచ్చే కనెక్షన్లు అవి. వాటిని కూడా తగ్గించాలని చెప్పి మేము కోరుతాం. సామాన్య ప్రజలు వాడే కుర్చీలు, ప్లాస్టిక్ కుర్చీలు, వాటి మీద లగ్జరీ గుడి కింద జమ చేసి 20% వేసిండ్రు. వాటిని కూడా తగ్గించాలని చెప్పి, హోటల్ యాజమాన్యాలు ఇప్పటి వరకు ఏదైతే ఆందోళన చెందుతా ఉన్నాయో, బంధువులు నిర్వహిస్తూ ఉన్నారో వాటిని కూడా కొంత సవరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎంఎస్ఎంఈ, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో 1.5 crore లోపున్న వాళ్ళకి పెద్ద భారంగా లేకుండే ఇవాళ 20 లక్షల టర్నోవర్ పైన ఉన్న వాళ్లకు ట్యాక్స్ నెట్వర్క్లోకి వస్తుంది. కాబట్టి ఈ 1.5 crore లోపు ఉన్నటువంటి వాళ్ళ ట్యాక్స్ గతంలో 5% మాత్రమే ఉండే. కానీ ఇవాళ దాన్ని కొన్ని వస్తువుల మీద 18%, 20% వస్తువులు పోయింది. అది మేజర్ హిట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఏ మల్టీనేషనల్ కంపెనీలను తట్టుకొని రాష్ట్రాలలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ప్రధానమంత్రి గారు స్లోగన్స్ ఇస్తున్నారో, ఈ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాకు పెద్ద విఘాతం కలిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దాన్ని సమీక్షించమని చెప్పి వాళ్ళకి ఏం సేఫ్ గార్డ్స్ ఇస్తారు, ఏం సేఫ్ గార్డ్స్ పెడతారో దాన్ని కోరేటువంటి ఆస్కారం ఉంది. ఇలా బీడీల మీద, బీడీ ఆకుల మీద 28% ట్యాక్స్ వేసింది. ఇది అన్యాయం. అది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులను, పేదవాళ్ళ గురించి 1000 రూపాయలు వృత్తిగా ఇస్తా ఉంది. సినిమా రంగం సామాన్య ప్రజలు చూసేటువంటిది. దీంట్లో వేరే రకం కూడా ఉండొచ్చు. కానీ 5%, 10% ఉన్నటువంటి లగ్జరీ దాన్ని ఇవాళ 90% పేదలు చూసేటువంటి ఆ సినిమా రంగం మీద ఇవాళ 28% ట్యాక్స్ అయితే ఉందో అది అన్యాయమైందని చెప్పి గతంలో చెప్పడం, ఇవాళ కూడా చెప్పే ఆస్కారం.